సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిబంధనల ప్రకారం ఎరువులు విత్తనాలు అమ్మాలని షాపుల నిర్వాహకులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సెస్లో జరుగుతున్న అవినీతిపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేసిన ఏఎఫ్టీయూ నాయకులు. రాజన్న ఆలయ హుండీ ఆదాయం 1,59,52,000 వచ్చినట్లు వెల్లడించిన ఆలయ ఈవో. డబుల్ బెడ్రూమ్ పంపిణీలో ఏ కాంగ్రెస్ నాయకుడికి డబ్బులు ఇవ్వలేదని వెల్లడించిన లబ్ధిదారులు. ఈ నెల 22న హైదరాబాద్లోని గన్ పార్క్లో నిర్వహించే కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు. గోదావరి జలాల దోపిడీకి యత్నించే చంద్రబాబుతో తెలంగాణ సీఎం దోస్తీ ఏంటని ప్రశ్నించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. నిబంధనల ప్రకారం ఎరువులు విత్తనాలు విక్రయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. చందుర్తి మండలంలోని మరిగడ్డ శ్రీ పవన కుమార ఫెర్టిలైజర్ దుకాణం, చందుర్తి మండల కేంద్రం సనుగుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు విత్తనాలు దుకాణాల్లో విలువలు పరిశీలించి వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలోని సేల్స్ స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాంను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందజేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని యాజమాన్లను కలెక్టర్ హెచ్చరించారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సెస్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్, డైరెక్టర్పై కేటీఆర్ స్పందించాలని ఏఎఫ్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిరెడ్డి దశరథం డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సెస్ సంస్థలో జరిగిన అవినీతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణలపై విచారణ జరిపించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని దశరథం కోరారు. బ్యాక్ బిల్లింగ్ పేరుతో వస్త్ర పరిశ్రమ యాజమానుల వద్ద 30 లక్షల రూపాయలు తీసుకున్నాడనే ఆరోపణపై విచారణ చేపట్టాలన్నారు. సమావేశంలో గుజే దేవదాసు, ఆకేని సతయ్య, లోలపు మల్లారెడ్డి, దాసరి పాండు, సిరిమల్లి రమేష్ పాల్గొన్నారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ స్పందించకపోవడం శోచనీయం. మరి ఈరోజు సిరిసిల్లలో పర్యటిస్తున్నటువంటి కేటీ రామారావు గారు ఈ సెస్పై వస్తున్న అవినీతి కథనాలపై స్పందించి వెంటనే ఎవరైతే అవినీతికి పాల్పడారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, అలాగే మొన్నటికి మొన్న నేతన్నల దగ్గర 30 లక్షల రూపాయలు వసూలు చేసిరని చెప్పి సెస్ డైరెక్టర్ దారుణం లక్ష్మీనారాయణ గారిపై మరి ఆరోపణలు రావడం జరిగింది. మరి దానిపై నేతన్నలు ఈ బ్లాక్ బిల్లింగ్పై రద్దు చేస్తాను డబ్బులు తీసుకున్నామని నిలదీయగా అది నేను ఒక్కనే కాదు డైరెక్టర్లు అందరం పంచుకున్నామని చెప్పి సమాధానం చెప్పిరని మరి వినికిడి. మరి అలాంటి సమాధానం చెప్పిన దారుణం లక్ష్మీనారాయణపై మరి ఇతర డైరెక్టర్లు కూడా స్పందించకపోవడం ఇది నిజంగా అవినీతి జరిగిందనడానికి ఆజ్యం పోస్తుంది. మరి ఇలా సెస్ పాలక వర్గం మరి దండుపాలెం ముఠా లెక్క తయారై సెస్ వినియోగదారులను నిట్టనిలున్న మోసం చేస్తూ ఉన్నది. ఇట్టి ఈ సెస్ భాగవతంపై శాసనసభ్యులు వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మీరు ఈ సెస్ భాగవతం మీద చర్యలు తీసుకోకపోయినట్లయితే మేము ఊరున మరి సెస్ వినియోగదారులందరినీ సమైక్యపరిచి మీకు ఈ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయ
9 రోజుల హుండీ ఆదాయం 1,59,52,901 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో రాధాబాయి తెలిపారు. శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు మధ్య నుండి లెక్కించినట్లు తెలిపారు. రాజన్న ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన నగదు కానుకల ద్వారా 1,59,52,901 రూపాయలతో పాటు మిశ్రమ బంగారం 279 గ్రాములు, మిశ్రమ వెండి 14 కిలోల 700 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ హుండీ లెక్కింపులో ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొనగా ఎస్పీఎఫ్ మరియు హోంగార్డు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చూశారన్నారు. డబుల్ బెడ్రూమ్ పంపిణీలో ఏ కాంగ్రెస్ నాయకునికి డబ్బులు ఇవ్వలేదని జిల్లాల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వెల్లడించారు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ కాలనీలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తగిన సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు ఆసరి బాలరాజు అన్నారు. గ్రామంలో ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారని వారికి కూడా న్యాయం జరిగేలా పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీ ద్వారానే పేదలను గుర్తించి జిల్లా కలెక్టర్ వారికి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో ఎలాంటి అపోహలు రాజకీయ అవసరం లేదని స్పష్టం చేశారు. ఎక్స్‌రోడ్లో డబుల్ బెడ్రూమ్లో రావడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ కాలనీగా నామకరణం చేయడం జరిగింది. అలాగే దీనికి అధ్యక్షునిగా మన గీస కనకయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈయన ఎన్నుకున్నందుకు గౌరవ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఎందుకంటే ఈ కమిటీ దేని గురించి అంటే ఈ కమిటీలో వీళ్ళకి లైట్ల సౌకర్యం లేకున్నా, వాటర్ సౌకర్యం లేకున్నా వీళ్ళు ఒక కమిటీ కూర్చొని నిర్ణయించుకొని మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. మీకు ఏం అర్ధరాత్రి ఏదైనా ఆపదైనా సంపదైనా మీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదని తెలియజేస్తూ మరొకసారి ఇదొక నిన్నటి రోజున కొంతమంది డబ్బులు తీసుకుని అంటారు, అది అవాస్తవం. దయచేసి మానుకోరి. వీళ్ళు ఉన్న వాళ్ళందరూ నిరుపేదలు, వాళ్ళందరికీ సాయం చేద్దాం, కలిసి సాయం చేద్దాం. ఇంకా మిగతా బాధితులు ఉన్నారు, లేరని అంటలేను. ఆ బాధితులకు మేము నష్టపరిహారం కింద మేము ఇవ్వాలంటే మేము ఇవ్వలేం. కాకపోతే ఏంటంటే ఆ బాధితులకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లాని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి అవసరం ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి మేము సత్వరమే వాళ్ళకు న్యాయం చేస్తామని చేకూరుతూ, అలాగే మేము గౌరవ కలెక్టర్ గారు కానీ కేకే మహేందర్ ఇన్ఛార్జి గారిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. ఎందుకంటే నిరుపేదలు ఉన్నారు, ఇంకా లేరని కాదు, బాధితులు ఉన్నారు, మేము కూడా ఒప్పుకుంటాం. ఇంకా మిగతా బాధితులందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా
నమస్కారం చెప్పాలి నేను. ఎందుకంటే అందరూ అప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నిట్లల్లో నాకు పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను 14 సంవత్సరాల నుంచి గుడి చేసుకొని ఉంటున్నా. వాళ్ళు తిరిగిరు, చూసిరు, వస్తుందని చెప్పారు. వీళ్ళు చూసిరు, ఒక 15 రోజులలోనే మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. చూసి వీళ్ళకి ఏం లేదని తెలుసుకున్నారు. కానీ లంచాలు ఇచ్చి తీసుకున్నారు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అంటారు. ప్లీజ్ వాళ్ళ మీద ఎలాంటి నిందలు వేయద్దు. వాళ్ళకి ₹1 ఇవ్వలేము మేము. మాకు సాయం చేయడానికి ముందుకు రండి. మీ ఏ పార్టీ అయినా. మాకు ఇక్కడ ఈ కరెంటు లేదు, వాటర్ లేదు, ఇవి చాలా ఇబ్బంది పడుతున్నాం. అది చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది మాకు. జర ముందుకు రండి. నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించినందుకు చాలామంది ఆరోపణలు వస్తున్నాయి. మాకు నిరుపేదలకే మొత్తం కనీసం ఒక్క గుంట కాదు గజం భూమి కూడా లేని వాళ్ళకే మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చాయి. అందరికీ ఆల్మోస్ట్ 26 మెంబర్స్కి అందరు నిరుపేదలు. కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు, కొంతమంది ఓల్డేజ్ వాళ్ళు, చాలామంది కూలి పనికి వెళ్ళే వాళ్ళకి వచ్చాయి. మేము తినడానికి తిండి లేని వాళ్ళమే. మేము ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు మేము కాంగ్రెస్ నాయకులకు. కానీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు లంచం తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కానీ అవన్నీ అబద్ధాలు. మా మీద ఆరోపణలు అట్లా వస్తున్నాయి. నేనేమో నా పేరు సునంద, నా ఫ్లాట్ నెంబర్ 22. ఈ నెల 22వ తేదీన చలో గన్ పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యమకారులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పేర్కొన్నారు. 18 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కేవలం ఓట్ల కోసమే ఎన్నికల ముందు హామీలు ఇచ్చి గద్దెనెక్కి తీరా ఉద్యమకారుల హక్కులను విస్మరించి ఉద్యమకారులను మోసం చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ కుటుంబాలను పక్కన పెట్టి ఆర్థికంగా చితికిపోయారని అన్నారు. ఎందరో ఉద్యమకారులు ఇప్పటికే అనారోగ్యాలతో చనిపోయారని, వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి, ఉద్యమకారుల సంఘం నాయకులు ఎల్లా పోసెట్టి, తెలంగాణ ఫోరం నాయకులు కొండా శంకర్, కొక్కుల ఆంజనేయులు, గుజ్జే దత్తాద్రి, వేముల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఏనుగు మల్లారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా నిన్ననే నియామకం చేశారు. అంతకుముందు తెలంగాణ జేఏసీ ఉద్యమంలో జిల్లా అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కన్వీనర్గా పనిచేస్తూ ఉద్యమంలో మన సిరిసిల్ల ప్రాంతంలో కూడా ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యం చేసిన కార్యక్రమంలో ముందస్తుగా మీతోటి పరిచయాలు ఉన్నప్పటికీ చాలా ఏళ్ల తర్వాత ఇంతకుముందు వివిధ సంఘాలు, పౌర హక్కుల సంఘం లాంటి సంఘాలు పనిచేసి మళ్ళీ ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో చాలామంది ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయిన సందర్భంలో శ్రీనివాస్ గారు ఒక ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమకారుల కోసం ఉద్యమాన్ని నడపాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తెరిగి ఆనాడు ఉన్న విద్యావంతుల వేదిక నుంచి జేఏసీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ మరి ఇవాళ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసి రాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రావడంలో భాగంగా ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలో రాకముందు ఉద్యమకారులతో చేసుకున్న ఒప్పందం ప్రధానంగా ఏంటిదంటే, మీరంతా మాకు సపోర్ట్ చేస్తే, ఉద్యమకారులంతా మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మా మేనిఫెస్టోలో 2.5 గుంటల భూమిని తప్పకుండా ఇస్తాం, ప్రతి కుటుంబానికి ఒక 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా లాంటి ప్రతి కుటుంబానికి అందజేస్తాం, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులందరినీ కూడా ఇలా ఓట్ల రూపంలో మలుచుకొని ఉద్యమకారులందరూ కూడా అంకిత భావంతో ఇలా ఆనాడున్న పాలకులు వ్యతిరేకంగా ఉద్యమకారులంతా పనిచేస్తేనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేది చాలా అందరికీ తెలిసిన నిజం. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు గడిచినప్పటికీ కూడా కొందరే ఒక 4-5 వేల మీద లెక్క పెట్టుకునే ఉద్యమకారులకు కొంత ₹1 కోటి, ₹1,00,000, ₹2 లక్షలను ఏదో రకంగా
వాళ్ళకి ఇచ్చేసి దగ్గర పెట్టుకొని అలా ఉద్యమకాలంలో నేను దగ్గర తీసుకున్నాను ఒక మరి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అది కాదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రధానంగా మా సంస్థ ఉద్యమకారుల సంస్థ ఫోరం పిలుపునివ్వబోయేది. గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో ఇవాళ అదే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా మరి గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. మా హామీలను ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మీరు అమలు చేయకపోతే గతంలో ఆ పాలకులకు ఏ విధంగా గతిపట్టిందో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఉద్యమకారుల యొక్క సత్తా ఏందో చూపించి మీకు వ్యతిరేకంగా పనిచేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు పట్టం కట్టే విధంగా మా ఉద్యమకారులతో పనిచేస్తారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా ఆలోచించి మీరు ఇచ్చిన హామీని మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీని మీరు అమలు చేయమని ఇలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉత్తర తెలంగాణ సంబంధించిన చాలామంది మంత్రులు మన ఉత్తర తెలంగాణ సంబంధించిన ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్, మరి దుద్దిల శ్రీధర్ బాబు లాంటి ప్రముఖులు ఇలా మరి సీఎం దగ్గర ఉన్న వ్యక్తి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా పార్లమెంట్లప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమం చేసినారు. ఆ ఉద్యమం స్వరూపం తెలంగాణలో ఏ విధంగా ఉన్నదో తెలుసు. ఉద్యమకారులు అందరితో కలిసి పనిచేసిన విధానం తనకు తెలుసు కాబట్టి ఆ ఉద్యమకారుల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉత్తర తెలంగాణకు సంబంధించిన మినిస్టర్లు అందరిపైన ఉంటుంది. ఈ మన ఉత్తర తెలంగాణకు సంబంధించిన మినిస్టర్లు అంతా కూడా సీఎం పైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఏప్రిల్ 23వ తేదీ లోపల ఖచ్చితంగా ఈ హామీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్టు చేయాల్సిన బాధ్యత ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రజలే కాకుండా ప్రధానంగా పాత్రికేయులు, ఆనాడు పాత్రికేయుల పాత్ర లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ అంశం ప్రజలకు విపరీతంగా మరి నడుస్తుందనేది నడవడానికి ప్రధాన కారకులు ఆనాడున్న మన పాత్రికేయులే. ఆ పాత్రికేయులు కూడా ఆనాటి నుండి ఈనాటికి కూడా ప్రధాన ఒక డిమాండ్ చేస్తున్నారు. మాకు కూడా నివసించడానికి కనీసం ఒక 2 గుంటల జాగా కావాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి పాత్రికేయుల పాత్ర కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది. దాన్ని కూడా ప్రధానంగా ఉద్యమకారుల సంఘం నుంచి మేము పాత్రికేయులు కూడా మనతోటి పాటు ఉద్యమ ప్రజలతో పాటు మరి పాత్రికేయులు కూడా పనిచేశారు కాబట్టి అందరికీ వాళ్ళ సమానంగా మీరు 2.5 గుంటల భూమిని ఇచ్చేసి మరి ఉద్యమకారులందరికీ అండగా నిలబడాల్సిన బాధ్యత ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ నెల జూలై 22వ తారీఖున హైదరాబాద్లోని గన్ పార్క్స్ వద్ద మధ్యాహ్నం 1 గంటకు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 22వ తారీఖున జరగబోయే గన్ పార్క్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులు విధిగా హాజరై మన ఐక్యతను చాటే విధంగా మరి రావాలని మేము ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమకారులకు మరి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు పెట్టుకొని జైళ్ల పాలై అటుకులు కుక్కినా, అన్నం తిన్నా తినకపోయినా, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి అనారోగ్యాలకు గురైన మరి అనేక విధాలుగా నష్టపోయిన ఉద్యమకారులు ఈరోజు కొంతమంది కూడా ఈరోజు మరణించడం జరిగింది. కొంతమంది కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కొంతమంది కూడా ఈరోజు ఇబ్బందులకు గురై వారి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో మరి ఈరోజు ఉద్యమకారులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వానికి మరి ఈ ఉద్యమకారుల పట్ల ప్రేమ ఉంది కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెడితే ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు ఈ ప్రభుత్వంలో నెరవేరుతాయని చెప్పి సంబరపడ్డాం. కానీ 18 నెలలు గడుస్తున్నప్పటికీ మరి ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తున్నారు. మరి ఉద్యమకారులకు మరి వారి సంక్షేమానికి మరి పెద్దపీట వేస్తున్నారు. ఉద్యమకారులకు మరి 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. అదే ఉద్యమకారులకు మరి ఈరోజు గుర్తింపు కార్డు ఇచ్చి ఒక ప్రభుత్వమే ఒక కమిటీని వేసి మరి గుర్తించి వారికి అండగా నిలిచే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉద్యమకారులు. మరి పోస్ట్ కార్డు ఉద్యమం కావచ్చు, మరి చైతన్య యాత్రలు కావచ్చు, మరి పాదయాత్రలు కావచ్చు, మరి అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో వివిధ రూపాల్లో ఉద్యమకారుల ఫోరం పక్షాన మరి పోరాడుతున్నటువంటి
ఉద్యమకారులకు అండగా నిలబడుతున్నటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. మరి ఎందుకంటే మేము ఒక శాంతియుత దీక్షలు చేపట్టడం ఉన్న మరి ఈరోజు మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మరి అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సి వస్తుంది, మరో ఉద్యమాన్ని చేపట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ నెల జరగబోయే 22వ తారీఖున జరగబోయే గన్ పార్కును విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన ఉద్యమకారులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కోవట్టుగా మారి ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు కుట్ర చేస్తున్నారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాలు బనకచెర్లపై మాట్లాడేది అంటే తాను ఢిల్లీ వెళ్లనని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చి ఎలా వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను వాడుకుంటున్నామని మాట ఇచ్చి అబద్ధమని కేటీఆర్ అన్నారు. ఈ చిక్కటి స్నేహాన్ని కపట మోసాలను తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని వెల్లడించారు. అన్యాయం గోదావరి నీళ్ళలో కానీ ఇటు కృష్ణా జలాల్లో కానీ ఒక ఎత్తు అయితే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక కోవట్టుగా మారి, చంద్రబాబు గారి కోవట్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ వేదికగా తాకట్టు పెట్టిన పద్ధతి ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ఒకసారి తెలంగాణకు న్యాయంగా హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లు ఇవాళ చంద్రబాబు గారికి అర్పణం చేసిన పద్ధతి చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం మండుతూ ఉన్నది. ఇవాళ హృదయపూర్వకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న ఈ అన్యాయం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ హృదయం ఆక్రోషిస్తున్నది. వాస్తవం ఏంటి అంటే, సరిగ్గా 48 గంటల కిందట రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, చర్చించేది బనకచెర్ల గురించి అయితే నేను పోను అని మీడియా లీకులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మరి 24 గంటల్లో ఏం మారింది, ఎవరి ఒత్తిడి వచ్చింది, ఏ కారణం చేత ముఖ్యమంత్రి గారు మరే కార్యక్రమం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి ఢిల్లీ దాకా పోయినారు. పోయి ఎవరి అబ్బసొత్తు అన్నట్టు, నీ తాత సొత్తు అన్నట్టు మరి గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి తల ఊపి పచ్చ జెండా ఊపి ఇవాళ అన్యాయం చేస్తున్నావు, సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఆ మాట చంద్రబాబు చెబితే, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి సెక్రటరీగా పనిచేసిన, ఆనాడు మనకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఐఏఎస్ అధికారిని ఇక్కడ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకున్నాం. ఇలా ఆ ఆదిత్యనాథ్ దాస్ను ఆయన చెప్పు చేతల్లో నడిచే కమిటీ తెలంగాణకు న్యాయం చేయమని రిపోర్ట్ ఇస్తుందా? ఏ ఆదిత్యనాథ్ దాస్ అయితే ఆనాడు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిండో ఆంధ్ర ప్రభుత్వం నుంచి, ఇవాళ ఆయనను తెలంగాణ సాగునీటి రంగ సలహాదారుగా పెట్టుకోవడం అంటేనే ఎంత తెలివి ఉందో నీకు దాన్ని బట్టి అర్థమవుతున్నది. అట్లే ఇలా వాస్తవం ఏంది, గోదావరి నదీ జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో పోతున్నాయో వాటిని మాత్రమే వాడుకుంటున్నామని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో, అంతకు మించిన ద్రోహపూరితమైన మాట ఇంకోటి లేనేలేదు. ఒకనాడు మరి అదే మాటతో అదే ఆర్గ్యుమెంట్తో ఆనాడు కాళేశ్వరం కట్టుకుంటుంటే, అదే ఆర్గ్యుమెంట్తో సీతారామ కట్టుకుంటుంటే ప్రతి ప్రాజెక్టుకు ఆటంకం కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా? కాళేశ్వరానికి అనుమతి ఇవ్వద్దని, సీతారామకు అనుమతి ఇవ్వద్దని అన్నిటి మీద ఉత్తరాలు రాసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు మనం చెప్పింది అదే కదా. ఈరోజు బనకచెర్ల పేరిట గోదావరి నీళ్లు పూర్తి స్థాయిలో తెలంగాణ బీడు భూములకు మల్లకముందే, గోదావరి నీళ్లు హైదరాబాద్ భవిష్యత్తులో ఒక మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్, విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చకముందే, ఇక్కడి పారిశ్రామిక అవసరాలు తీర్చకముందే, న్యాయపరమైన కేటాయింపులు లేకుండా, ఏ అవార్డు లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా తీసుకొని పోతామంటే దానికి తల ఊపడానికి డూడు బసవన్నలాగా నీకు సిగ్గులేకపోవచ్చు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణలో ఇంకా చైతన్యం ఉంది. తెలంగాణలో హక్కులు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నదని మర్చిపోకు. ఎవడిని అడిగి సంతకం పెడతా అంటున్నావు? ఎవరిని అడిగి కమిటీ చేసినావు? ఆ కమిటీ చెప్పింది ఫైనల్ అని ఎట్లా అంటావు? అసెంబ్లీ ఆమోదం ఉన్నదా? తెలంగాణ ప్రజల ఆమోదం ఉన్నదా? తెలంగాణ కేబినెట్ ఆమోదం ఉన్నదా? కనీసం తెలంగాణలో అఖిలపక్ష సమావేశం పెట్టినవా? ఇట్లా ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటాం అనుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని. అది ముమ్మాటికి నిజమని తేలిపోయింది. అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతర వేస్తామని చెప్పిండు. రేపు నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో.
బనకచెర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ముమ్మాటికి ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరి చెప్పాలి. కేంద్రం నోరు విప్పాలి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడు కాదు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడాలి, కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడాలి, మీ వైఖరి ఏందో చెప్పాలి. తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేస్తూ గత 11 ఏళ్లుగా ఎన్నో విషయాల్లో అవరోధాలు కల్పించిన మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద ఆధారపడి నడుస్తున్నది. కాబట్టి ఇవాళ ఆయన ఆడిచ్చినట్టు ఆడుతున్నారా, సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తన ఆలోచన సవరించుకోవాలి. నువ్వు వేసే కమిటీ నెల రోజుల రిపోర్ట్ ఇస్తుంది, ఇవ్వగానే మేము ఆ కమిటీ ఏం చెప్తే అది చేస్తాం, మాకు తెలియదా? ఆ కమిటీ వేయించిందే చంద్రబాబు, నిన్న మీటింగ్ పెట్టించిందే చంద్రబాబు, ఆ కమిటీ అధికారులు ఎవరో కూడా డిసైడ్ చేసేది చంద్రబాబు. పలికే చిలక మనది కానీ పలుకు పరాయిది అన్నట్టు చిలక రేవంత్ రెడ్డి కానీ పలుకు మాత్రం చంద్రబాబు పలుకు అయిపోయింది ఇవాళ. అందుకే ముమ్మాటికి ఈ ద్రోహపూరితమైన ఆలోచనను తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఉప్పుపాతరేసే ఆలోచనను బీఆర్ఎస్ నిర్ద్వందంగా తిరస్కరిస్తుంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం, ముందుకు పోతాం. ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. నుంచో ఉన్న ప్రతిపాదన, కొత్తదేమి కాదు. అపర్ కృష్ణ కానీ, ఇచ్చంపల్లి కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ అంతర్రాష్ట్ర వివాదాల పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టును ముంగట పోనీయలు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లివ్ అండ్ లెట్ లివ్ అంటే నువ్వు జీవించు, నన్ను కూడా బతకనివ్వు అన్నట్టు, బతకని అన్నట్టు మహారాష్ట్రకు పోయి ఒప్పందం కుదుర్చుకొని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సుహృద్భావమైన వాతావరణంలో కాళేశ్వరం కట్టుకున్నాం కాబట్టే ఎక్కడో 12వ స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో ఉన్న తెలంగాణ ఇవాళ నెంబర్ 1 స్థాయికి చేరుకున్నది. అయితే గోదావరి జలాల విషయంలో ఇంకా తెలంగాణకు సంపూర్ణంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 3వ టీఎంసీ లిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదన అట్లే ఉన్నది. అట్లాగే ఇంకా బీడు భూములు, ఇంకా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కానీ, ఇక్కడ ఇండస్ట్రియల్ నీడ్స్ కానీ పూర్తి కాకుండానే గోదావరి నీళ్ళని మేము తీసుకుపోతామంటే నిర్ద్వందంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఇంకొక మాట కూడా జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే ఏ అనుమతులు లేకుండానే ఇవాళ బనకచెర్లను ప్రారంభించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి బనకచెర్ల ప్రారంభించి అక్కడ కొంత ఖర్చు అయిన తర్వాత గతంలో ఇదే మాదిరిగా కృష్ణలో, గతంలో ఇదే మాదిరిగా గోదావరిలో కూడా ఆర్గ్యుమెంట్ ఏం చేసిండ్రు, అనుమతులు లేకపోయినా పైసలు ఖర్చు పెట్టినాం, ప్రజా ధనమంతా ఖర్చు పెట్టినాం, ఇప్పుడు అంతా వృధా పోతుంది కాబట్టి మీరు అనుమతి ఇవ్వాలి, మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం నడిపించే ప్రయత్నం వాళ్ళ చంద్రబాబు గారు చేస్తున్నారు. మేము ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు, కానీ మా హక్కులు పూర్తయిన తర్వాత, మా హక్కుగా మాకు రావాల్సిన వాటా తేలిన తర్వాత, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు వరకు ఎంత పోరాడినా కూడా కృష్ణా జలాల విషయంలో కూడా మొన్న కేసీఆర్ గారి పోరాటంతో చివరికి మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే మరి రెఫర్ చేసింది కృష్ణాలో ఎవరి వాటా ఎంత తేలాలని. గోదావరిలో కూడా మా ఆర్గ్యుమెంట్ ఒకటే, సర్ప్లస్ వాటర్స్లో తెలంగాణ వాటా స్పష్టంగా తేల్చి ప్రకటించి ఆ తర్వాతనే ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టాలి తప్ప ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ తీసుకుపోతాం, గోదావరి నుంచి కృష్ణా నుంచి పెన్నా బేసిన్ నీళ్లు తీసుకుపోతామంటే తెలంగాణ ప్రేక్షక పాత్ర వహించాలంటే దానికి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎవరు ఎట్లాంటి రాజీ పడ్డా, మీకు ఎన్ని కాంప్రమైజులు, ఎన్ని ఆబ్లిగేషన్లు మీకున్నా, మీకు ఎన్ని కుమ్మక్కు రాజకీయాలు చేయాల్సిన కర్మ మీకున్నా, ఆ కర్మ బీఆర్ఎస్కు లేదు, తెలంగాణ రైతులకు లేవు అని చెప్పి కేసీఆర్ గారే చెప్పారు. కరెక్ట్. సీఎంకు ఏ బేసిన్లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు. ముందు ఆయన ట్యూషన్లు చెప్పించుకొని ఏ బేసిన్లో ఏ ప్రాజెక్ట్ ఉందో తెలుసుకుంటే, బేసిన్లు బెండకాయలు ఆయనకు అంత సీన్ లేదు. అది ఎప్పుడో నేను చెప్పిన ఇదివరకు. స్పందికి ఏం తెలుసు, గంధం చెక్క వాసన అన్నట్టు రేవంత్ రెడ్డికి ఏం తెలుసా ఇరిగేషన్ గురించి? ఆయనకు తెలిసేది ఒకటే, రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్లు, ఏ సర్వే నెంబర్లో ఎవరైనా కబ్జా పెట్టచ్చు, ఏడ భూములు గుంజుకోవచ్చు. ఈ పని చెప్పమంటే రేవంత్ రెడ్డి చెప్తాడు. ఏ వాగు ఎక్కడుంది, ఏ వంక ఎక్కడుంది, ఏ నది ఎక్కడుంది, ఏ చెరువు ఎక్కడుంది, ఏ కుంట ఎక్కడుంది, ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణ. ఈరోజు అడగండి రేవంత్ రెడ్డి గారు. చర్చ అన్నాడు, మొన్న చర్చ అన్నాడు, మమ్మల్ని పిలిచిండు, సవాల్ చేసిండు. మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసిలాగా పారిపోయాడు. మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు, నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద అని. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్లో పుట్టినట్టు, కాంగ్రెస్ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత
తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్ళు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రె అన్నట్టు ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతులు ఉంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్ళని సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు. ఒకటి నదుల అనుసంధానం అనేది ఒక దేనికి దాన్ని మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చి నదుల అనుసంధానం ఎప్పుడైనా అంతర్జాతీయ సూత్రాలు తీసుకున్నా, జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు తీసుకున్న పరిష్కారాలు చూసినా, ఎప్పుడైనా ఏ బేసిన్లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరినాకనే ఇంకొకటికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్నీ ఇంకా తేల్చకుండానే, ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్ళు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి, బేసిన్లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇవాళ కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటుపడితే అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పేమున్నదండి? మరకచెర్ల విషయంలో మీరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అక్కడ ఏమీ లేదు, అనవసరంగా ఇది రెండు రాష్ట్రాల గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు. ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే, ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే. వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుతాం. కానీ మేమేమంటున్నాం, తెలంగాణలో ప్రవహించే, సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ, కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం. తప్పేముంది? మా హక్కు, మా వాటా తేలకుండా నికర జలాల్లో, మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం. మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఉత్తరాలు రాసింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం ఇవాళ? స్పష్టంగా మా వాటా తేల్చండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు, తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి, నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు దారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. నేను జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు. మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. తెలంగాణ రైతాంగానికి ఇచ్చపరుస్తానికి మేము ఊరుకుంటామా? సార్ ఇంకొకటి, కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెడతారా అంటారు. అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను. ఎంత సిగ్గుమాలిన పని అంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం 2 బోర్డులు హైదరాబాద్ ఉంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకి తరలించి, అది కూడా గొప్ప విషయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి. ఇది నీ నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి, సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను. చివరిగా నేను అనేది, ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము, రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. 10 ఏళ్ల చేయని పని మేము చేస్తున్నాము. ఏం పని చేసిండు? కృష్ణా బోర్డును అప్పచెప్పుడా? పని చేసుడంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా? లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని? లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిందో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా? లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే, పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే, వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తే, ఇలా కేసీఆర్ మీద కోపంతో
కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికెళ్ళి నీళ్లు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం? గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వాన పడుతుంది. ఊళ్ళల్లో కప్పలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి, తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా? ఖచ్చితంగా కొట్లాడతాం, గొంతు విప్పి పోరాడతాం, చివరిదాకా తెగించుకుంటాం. అంటే మేమే జవాబు పెట్టామని కాంగ్రెస్ వాళ్ళ మేమే జవాబు పెట్టామంటాం, మీరు మాత్రం రెచ్చగొడుతున్నారు ప్రజలు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పారు. హక్కుల గురించి మేము ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత? నిన్నటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి? ఏది తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి కానీ, దేవాదుల కానీ, ఇంకా తొమ్మిడిగట్టి కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి చీమగుట్టినట్టు అనిపించదు. కానీ చంద్రబాబు అడగగానే 30 రోజులు రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి. అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పిండు నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? ఆ కమిటీ జనరల్ ఏ కమిటీ అయినా, ఆఫీసర్స్ కమిటీ కానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ, ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, క్యాబినెట్లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి, ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే, నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో పేపర్లు ఏం రాసినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి, స్పష్టంగా చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఓడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులు ఉంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది, కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకొని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది నిజం చెప్తున్నారు మీరు అనుకుంటారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి ఒక శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాద్ చేసుకోండి మీరు. రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ 9, అయిపోయింది రుణమాఫీ. 2500 ఇస్తా అన్నాడు, మహిళలకు ఇచ్చేసిందా? 6 గ్యారెంటీలు అమలైనాయా? 4000 పెన్షన్లు అయిపోయినాయా? సోనియమ్మ పంపుతుందన్నాడు తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? ఏదొచ్చింది ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి సాధించిన విజయాలు ఒకటి చెప్పండి సార్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ మొత్తం అంటే కాంగ్రెస్ పోతుంది ప్రజల్లోకి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా, ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ఒకటి వాస్తవం, వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో చేయరట. కాంగ్రెస్ ఏం చెప్పింది? బీసీలకు బీసీ డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. బీసీలకు 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు. చేతులునేమో చేయరట. ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు. బీసీలకు 42% వాటా ఇచ్చిండా? పోనీ మినిస్ట్రీలో, పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా? 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు, పెట్టిండా? బీసీ సప్లాన్ అన్నాడు, పెట్టిండా? అవెంత మోసము, ఇదంతే మోసము. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి గంతే ఉన్నది. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇందులో ఏం లేదు. బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో, ఒక కపట మోసంతో 42% రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పిండ్రు? 42% రిజర్వేషన్ విద్యలో, ఉపాధిలో, రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం, పార్లమెంట్కి పంపాలి, పార్లమెంట్లో చట్టబద్ధత కావాలి, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు. మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసిన అన్నాడు. మున్సిపల్ బిల్లు కూడా ఇంకా సవరించలేదు. విద్యలో, ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు. 42% అంటే కేవలం జెడ్పీటీసీ, ఎంపీటీసీల కాడికేనా, లేకపోతే జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, అదేవిధంగా విద్యలో, ఉపాధిలో అన్నింటిలో ఇచ్చేది ఉందా? ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా. ఒకటే ఒక్క మార్గం ఈ దేశంలో 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే
ఎస్సీలైనా ఎస్టీలైనా ఏ రకంగానైతే 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్ధంగా అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు. జస్టిస్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నిబంధనల ప్రకారం ఎరువులు విత్తనాలు అమ్మాలని షాపుల నిర్వాహకులకు సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సెస్లో జరుగుతున్న అవినీతిపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేసిన ఏఎఫ్టీయూ నాయకులు. రాజన్న ఆలయ హుండీ ఆదాయం 1,59,52,000 వచ్చినట్లు వెల్లడించిన ఆలయ ఈవో. డబుల్ బెడ్రూమ్ పంపిణీలో ఏ కాంగ్రెస్ నాయకుడికి డబ్బులు ఇవ్వలేదని వెల్లడించిన లబ్ధిదారులు. ఈ నెల 22న హైదరాబాద్లోని గన్ పార్క్లో నిర్వహించే కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు. గోదావరి జలాల దోపిడీకి యత్నించే చంద్రబాబుతో తెలంగాణ సీఎం దోస్తీ ఏంటని ప్రశ్నించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.